మా హస్బెండ్ ఒకసారి ఆఫీస్ ట్రిప్కి బెంగళూరు వెళ్ళారండి. అక్కడ ఎంటీఆర్లో రవ్వ ఇడ్లీ తిన్నారంట. ఇంకా వచ్చాక దాని టేస్ట్ని ఎంత గ్లోరిఫై చేశారనుకున్నారు. ఆ రవ్వ రవ్వగా ఉన్న ఇడ్లీ, దాంతో ఇచ్చిన గ్రీన్ కలర్ చట్నీ సూపర్ అంటూ చెప్పారు. అంతగానని చెప్పాక ఒక్కసారి అయితే ఆ రెసిపీని రీక్రియేట్ చేయాలని డిసైడ్ అయిపోయా. సో టుడే నేను మీకోసం బెంగళూరు స్టైల్ ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ అండ్ కోకోనట్ పుదీనా చట్నీ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. ఫాలో అయిపోండి. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ప్యాన్లోకి నెయ్యి తీసుకున్నానండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ, అలాగే ఒక చాపర్లో ఒక అరేంజ్ అంత అల్లము, ఒక పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు చిన్నగా చాప్ చేసి వేసేసుకున్నానండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీదే చక్కగా వేయించుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా సన్నగా చాప్ చేసిన జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా చక్కగా వేగాలన్నమాట. ఆ తర్వాత ఒక కప్ అంతా బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్ మీదే దీన్ని చక్కగా పొడి పొడిలాడే వరకు వేయించుకోవాలండి. ఇదే టైంలో మనము తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ చక్కగా పొడి పొడిలాడేటట్టు వేయించుకోండి. అంతా కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోండి. అండ్ ఎంత బాగా వేగితే రవ్వ అనేది మీకు ఇడ్లీ అంత బాగా వస్తుందన్నమాట. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల చట్నీ చేసుకుందాము. గ్రైండర్ జార్లోకి కొబ్బరి, పచ్చిమిర్చి, పుట్నాలు, కాస్త పుదీనా, ఇంకా కాస్త కొత్తిమీర, అలాగే తగినంత ఉప్పు ఇవన్నీ వేసేసుకొని తగినంత వాటర్ తోటి చక్కగా కొంచెము కోర్స్గా మనము చట్నీని గ్రైండ్ చేసుకుందామండి. కావాలంటే చింతపండు కూడా మీరు వేసుకోవచ్చు. మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేయకండి. ఓకే. అండ్ బేసిక్ తాలింపు ఒకటి పెట్టుకుందామండి. కాస్త నూనె, దాంట్లో కాస్త ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఈ చట్నీలోకి ఈ తాలింపు అనేది మనం షిఫ్ట్ చేసేసుకున్నామంటే మనకి కొబ్బరి పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఆథెంటిక్గా ఈ చట్నీతోనే ఈ రవ్వ ఇడ్లీని సర్వ్ చేస్తారు. ఇప్పుడు రవ్వ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. దాంట్లోకి ఒక హాఫ్ కప్ అంతా పెరుగు వేసుకున్నాను. అండ్ మంచిగా మనము కలుపుకోవాలన్నమాట. ఒకటే డైరెక్షన్లో కొంచెం మనం కలుపుకున్నామంటే మనకి రవ్వ అనేది చక్కగా స్వెల్లప్ అవుతుందండి. మూత పెట్టేసి ఒక్క 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఓకే. సో తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని తగినంత వాటర్ తోటి కన్సిస్టెన్సీని మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. ఓకే. ఒకటే డైరెక్షన్లో కలపండి. సో దట్ మీకు రవ్వ అనేది చక్కగా స్వెల్లప్ అవుతుంది అనమాట. అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే నాకు ఇక్కడ పట్టిందండి. హాఫ్ కప్ అయితే మినిమం పడుతుంది. ఇంకా దాని మీద కూడా మీకు పడుతుంటే మీరు దాన్ని బట్టి వేసుకోండి. అండ్ చక్కగా మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలన్నమాట. సో ఇదిగోండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఓకే. అండ్ లాస్ట్గా ఇంకా మనము ఇడ్లీ మౌల్డ్స్లోకి షిఫ్ట్ చేస్తామనగా మనము హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా, ఇంకొక టీ స్పూన్ వాటర్ వేసి దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. మరీ ఎక్కువ కలప అవసరం లేదు ఇంకా బేకింగ్ సోడా వేసిన తర్వాత. అలాగే ఇడ్లీ మౌల్డ్స్ని మనము ఆయిల్తో అయినా గ్రీస్ చేసుకోవచ్చు, లేదా మస్లిన్ క్లాత్ పెట్టి అయినా వేసుకోవచ్చు. ఓకే. సో మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ వేసుకోండి, బాగా వస్తాయి. సో ఇక్కడ ఈ మౌల్డ్స్లోకి మనము బ్యాటర్ని ఫిల్ చేసేసుకొని బాగా స్టీమ్ వస్తున్న ఇడ్లీ పాట్లోకి షిఫ్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 12 నుంచి 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయండి. సో మనం గ్రీస్ చేసుకున్నాం కదా, చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, డిమోల్డ్ అయిపోతాయి. ఎంత ఈజీగా డిమోల్డ్ అవుతున్నాయో చూసారా. అండ్ ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఎంత సాఫ్ట్గా, ఎంత నోట్లో కరిగిపోతున్నాయి. మీకు తుంచి చూపిస్తాను చూడండి. ఎంత జాలీగా, రవ్వగా, సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. సో ఫైనల్గా మా హస్బెండ్ టేస్ట్ చేసి అన్నారు, ఎస్, దిస్ వాజ్ వాట్ ఐ వాజ్ టెల్లింగ్ అని. ఓఎంజీ, ఆ సంతోషం చూసి నా కడుపు అయితే సగం నిండిపోయిందండి. మా ఆయన ఇంకా మేమైతే ఈ రవ్వ ఇడ్లీని సూపర్ ఎంజాయ్ చేసామండి. మరి మీరు కూడా ఈ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అయితే మీ ఇంట్లో కూడా ఈ సూపర్ సాఫ్ట్ యమ్మీ రవ్వ ఇడ్లీని ఈజీగా రీక్రియేట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ప్లీజ్ మర్చిపోకండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.